పాలు పిండే వారి వద్ద నుండి వచ్చే వ్యాధులు: సెప్టిక్, సోరోత్రోప్, డిప్తీరియా, డిసెంట్రీ, టైఫాయిడ్, టీబీ. ఆహార పదార్థముల వలన ఎటువంటి వ్యాధులు సంభవిస్తాయి? టైఫాయిడ్, పారాటైఫాయిడ్, డయేరియా, కలరా, పోలియో, మైలటిస్, అమీబియాసిస్, జాండీస్. దుమ్ము, ధూళి వలన వ్యాపించే వ్యాధులు: క్షయ, కోరింత దగ్గు, జలుబు, న్యూమోనియా, మసూజి, తట్టమ్మ, గవదబిళ్ళలు, ధనుర్వాతము, పోలియో. ఇన్ఫెక్షన్ అనగా సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశించి అక్కడ బాగా అభివృద్ధి చెంది రోగ లక్షణాలను చూపుటను ఇన్ఫెక్షన్ అని అంటారు. పరాన్నజీవి కలుగజేయు అంటూ ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటారు. రోగి ఒక జబ్బుతో బాధపడుతూ వేరొకరికి అంటించి వ్యాధిని ఇంకొక ఇన్ఫెక్షన్కు గురి చేసే దాన్ని క్రోజస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. ఈ క్రోజస్ ఇన్ఫెక్షన్ అనేది హాస్పిటల్లో కానీ జరిగితే దానిని రోసాకిమియల్ ఇన్ఫెక్షన్ అంటారు. వ్యాధులు వ్యాపించి మార్గాలు ఎన్ని రకాలు? 2. ప్రత్యక్ష వ్యాధి, పరోక్ష పద్ధతి. ఇన్ఫెక్షన్ కేరీర్ అనగా అంటుబడిన వ్యక్తి రోగము బయట వల్ల అనగా రోగ లక్షణములు కనబడేట్లో వ్యాధి వ్యాపించుచున్న జంతువుల నుండి మనుషులకు అంటు రావడాన్ని జూనోసిస్ అని అంటారు. ఇంకా ఉదాహరణ ప్లేగు, ఆంథ్రాక్స్, ర్యాబిస్. కీటకముల ద్వారా వ్యాపించే వ్యాధులకు ఉదాహరణ మలేరియా. బ్యాక్టీరియా లైవ్ వైరల్ ఏది? BCG వ్యాక్సిన్. బ్యాక్టీరియాలో కిల్డ్ వ్యాక్సిన్ ఏది అంటే TB అంటే వ్యాక్సిన్. వైరస్లో లైవ్ మరియు కిల్డ్ వ్యాక్సిన్లు ఏవి? లైవ్ వ్యాక్సిన్ సోబిన్ వ్యాక్సిన్, మిజిల్స్ వ్యాక్సిన్. స్మాల్ వ్యాక్సిన్. కిల్డ్ వ్యాక్సిన్లో స్లాగ్ వ్యాక్సిన్, ర్యాబిస్ వ్యాక్సిన్. టెటనస్, టాక్సైడ్ మరియు డిప్తీరియా. బ్యాక్టీరియాలో టెటనస్ అండ్ డిప్తీరియా ఉంటుంది. అండ్ యాంటీబయాటిక్స్ ఎక్కడ ఉంటాయి? సీరంలో. ATS అనగా యాంటీ టెటనిక్ సీరం. యాంటీబయాటిక్స్ ఎందలి వివిధ తరగతులు ఏవి? IgG, IgM, IgSA. సెప్టల్ కొక్కై అనేది గ్రామ్ పాజిటివ్ కొక్కై. మానవుని గొంతు యందు ఎక్కువగా ఉండి చిగుళ్ళకు టాక్సోక్ను అంటు కలిగిస్తుంది. బాలింతల జ్వరం ఏ ఆర్గానిజం వల్ల వస్తుంది? ఎనారోబిక్. న్యూమోనియా కొక్కై వలన సంభవించే వ్యాధులకి ఉదాహరణ న్యూమోనియా. గనోరియా వ్యాధికి కారణమైన ఆర్గాన్ ఏది? నైజీరియా, గనేరియా, గోనోకొక్కై.